ప్రతి సంక్రాంతికి సినీ సందడి మామూలే. ఈసారి మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ వంటి పెద్ద హీరోలతో పాటు పలు సినిమాలు రేసులో నిలిచాయి. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అయితే పెరిగే టికెట్ ధరల భారం ఈసారి ఉండదట. ప్రేక్షకులకు ఓ పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ రాబోతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రతి సంక్రాంతికి సినిమాల సందడి భారీగా ఉంటుంది. కానీ ఆ మధ్య కాలంలో భారీగా సినిమాలు రిలీజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం రిలీజ్కు రెడీ అవుతున్నాయి. వాటి మధ్య చిన్న సినిమాలు నలిగిపోతున్నాయి. పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు థియేటర్లకు రావడానికే భయపడుతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో పాటు మాస్ మహారాజా రవితేజ, యంగ్ స్టార్స్ అయిన శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాలు రిలీజ్కు ఉన్నాయి. అయితే పెద్ద సినిమాలకు పోటీ లేకుండా శర్వానంద్, నవీన్ సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నాయన్న టాక్ వినిపించింది. కానీ రిలీజ్ విషయంలో ఆ హీరోలు వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. సంక్రాంతి అంటే గతంలో ఆడియన్స్కు నిజమైన సినిమాల పండగ ఉండేది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఆడియన్స్కు కూడా చాలా ఆప్షన్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1-2 పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయితే వాటి వరకు మాత్రమే చూసి ఆనందించాల్సిందే. లేదంటే ఓటీటీపై ఆధారపడాల్సి ఉంటుంది. వీటికి తోడు పండగ సీజన్లో బస్సు ఛార్జీలు పెంచినట్టు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా మారింది. ఇక పండగ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు ఇంకాస్త ఎక్కువగా రేట్లు పెంచేస్తుంటారు. అయితే ఈసారి ఆడియన్స్కు ఈ విషయంలో సర్ప్రైజింగ్ గిఫ్ట్ లభించబోతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సంక్రాంతి సినిమాలంటే టికెట్ రేట్లు భారీగా పెరగడం పరిపాటిగా మారింది. గతంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 250 నుంచి 300 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 500 నుంచి 600 రూపాయల వరకు టికెట్ ధరలు ఉండేవి. నిర్మాతలు ప్రభుత్వంతో ప్రత్యేక అనుమతులు తీసుకుని ఈ రేట్లను అమలు చేయడం వల్ల ప్రేక్షకులకు ఆర్థిక భారం పడేది. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకులకు సూపర్ మెగా గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్లలో కేవలం 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 150 రూపాయలకే పరిమితం చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నిర్ణయానికి కారణంగా ఈ సీజన్లో ఒకేసారి 5 నుంచి 6 మెగా సినిమాలు క్లాష్ అవుతున్నాయని చెబుతున్నారు. దానితో పాటు తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తోంది. రీసెంట్గా అఖండ 2 విషయంలో జరిగింది దృష్టిలో పెట్టుకుని ఇక ముందు టికెట్ రేట్లు పెంచేది లేదని రీసెంట్గా సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ప్రకటించారు. దాంతో ఈసారి ఆడియన్స్కు టికెట్ రేట్ల భారం లేనట్టే తెలుస్తోంది. పండక్కి జేబులకు చిల్లు పడకుండా హాయిగా సినిమా చూసి సగటు ప్రేక్షకుడు ఆనందించవచ్చు. అదేవిధంగా ఈ సంక్రాంతికి తక్కువ ధరల విధానం అమలైతే టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ అవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిజంగా అమలవుతుందా లేదా చూడాలి. సంక్రాంతి పండగ టైంలో 3 రోజుల వ్యవధిలోనే 3 పెద్ద స్టార్ హీరోలతో పాటు 2 యంగ్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రావడం వల్ల ఈసారి సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకులకు పండగ వాతావరణం నెలకొననుంది. ప్రభాస్ నటించిన రాజాసాబ్, మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాల విషయంలో ముందు ఏ సినిమాలన్నీ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాయా లేక బరిలోకి దిగుతాయా అనేది చూడాలి. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాల పోటీలో టికెట్ ధరలు తగ్గించే ఆలోచన ప్రేక్షకులకు నిజంగా పెద్ద ఉపశమనం. ఈ నిర్ణయం అమలు అయితే ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి పండగను ఆనందంగా జరుపుకోవచ్చు. ఇది టాలీవుడ్కు కూడా మంచి పరిణామం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.